రాత్రికి రాత్రి కరెంట్లు బంద్ చేసి ఆడే నెట్ బంద్ చేసి రాత్రి 12 గంటలకు వచ్చి అక్కడ ఉన్నటువంటి అమాయక పేద ప్రజలను రైతులను ఇంట్లోకి పోయి ఆడవాళ్ళను అసభ్య పదజాలంతో దూషించి ఉన్నటువంటి మగపిల్లను యువకులను అందరినీ అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సురేష్ రాజ్ అని ఒక తెర మీదకి వచ్చినటువంటి యువ నాయకుడిని ఆయన స్వయాన 7 ఎకరాల భూమిని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఉన్న 7 ఎకరాలు పోతే నా పరిస్థితి ఏమని ఆయన సొంత బాధనే తప్ప ఏదో పార్టీలు ఉసిగొల్పినటువంటి కార్యక్రమం కాదు. నరేందర్ రెడ్డి చెప్తేనో లేకుంటే కేటీఆర్ చెప్తేనో అదే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తేనో ఆయన అక్కడ ఉద్యమంలో పాల్గొనలేదు. ఎందుకంటే ఆ 7 ఎకరాల భూమి మీదే వాళ్ళు సాగు చేసుకునే బతికే పరిస్థితి ఉంది. కావున ఆయన అక్కడ పాల్గొనడం జరిగింది. అదే ఉద్దేశంలో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా వాళ్ళ ఆక్రోశాన్ని పట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద విచక్షణంగా దాడి చేయడం జరిగింది. అటువంటి దాడిని మేమందరం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారులు ఉన్నటువంటి నాయకులు ఇప్పుడున్నటువంటి అధికారులు చెప్పడం వల్ల వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతగా వెళ్ళవలసిన సందర్భం కాబట్టి వాళ్ళపైన దాడి చేయాల్సిన అవసరం లేదు. కావున అటువంటి దాడిని మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ యొక్క బాధను తట్టుకోలేక అలాంటి కార్యక్రమం చేసిండ్రు. అదేవిధంగా ఇప్పుడు ఫోన్ కాల్ డాటా అని తీసి ఇప్పుడు మా పట్నం నరేందర్ రెడ్డి గారు సౌమ్యురు వాళ్ళు ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు పనిచేస్తే ఇక్కడ ప్రతి వ్యక్తి ఏ చిన్న 10 సంవత్సరాల బాబు కూడా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే అన్న అంటే చెప్పు తమ్మి అని ప్రతి టైంలో 24 గంటల్లో ఏ టైంలో ఫోన్ చేస్తే ఆ టైంకి మనకు స్పందించినటువంటి నాయకుడు. ఆ విధంగానే సురేష్ మా పార్టీ ఒక అధ్యక్షుడు యూత్ నాయకుడు అక్కడ సమస్య ఉంది కాబట్టి ఫోన్ చేసి మాట్లాడడం తప్పేం లేదు. ఆ ఫోన్ను స్పందించడం జరిగింది. అంతేగాని అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఆయన ఎంట ఉండి నడిపించిండు. అటువంటి కార్యక్రమాలు ఎలాంటివి జరగలేదు. కానీ దాన్ని కాల్ డాటాను పట్టుకొని నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది చాలా ఇది ఏమైన చర్యగా భావిస్తూ ఉన్నాము. బేషరతుగా ఎవరినైతే అక్కడ ఉన్నటువంటి రైతులను కానీ పట్నం నరేందర్ రెడ్డి కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు చేయకుండా అభ్యంతరం లేకుండా వాళ్ళందరినీ వదలవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న లగచర్లో జరిగిన కార్యక్రమంలో దాడికి అనుగుణంగా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్టు చేయడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో కోడంగల్ తాలూకా ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఈ చర్య చాలా ఏమైనదే. ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. సీఎం గారు కూడా ఇంతకుముందు ఉన్నప్పుడు ఇక్కడ పక్కనే ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాన్ని కూడా ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఈయనే పక్కన ఇంతకుముందు మేము మొన్ననే పోలేపల్లి ఎల్లమ్మ దగ్గర మేము అందరం పోయి కూడా వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. వాస్తవం అయితే మీ ఇక్కడ ప్రజలు చాలా బాధలో ఉన్నారు. ఇంతకుముందు కూడా వారం కింద ఒక కార్యక్రమం జరిగితే అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని వాళ్ళు రైతులందరూ కలిసి వాళ్ళు చాలా కొట్టడం జరిగింది. మాకు భూములు వద్దు, మాకు ఇచ్చేస్తున్నామని. అది కూడా ఈరోజు అది వీళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి. భూములు పోతున్నామంటే చాలా బాధతో అక్కడ ఉన్నారు. ప్రజల్ని కూడా ఈరోజు ప్రజలకు ఇప్పుడు ఈ కలెక్టర్ గారి మీద కానీ కాడ వెంకయ్య సార్ మీద కానీ దాడి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు మాత్రము వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయకుండా చేస్తున్నారు. అది చాలా బాధాకరం. మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం. మొన్న ఇంతకుముందు మన సీఎం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పక్కనే కూడా పాలమూరు రంగారెడ్డి ఇక్కడ ప్రాజెక్టు కేసీఆర్ గారు ఇక్కడ ఓపెన్ చేస్తామని జరిగితే ఇక్కడ కూడా ప్రాజెక్టు కొరకు ఇదే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అతను ఎంబడి ఉన్నోళ్ళే అక్కడ పోయి ధర్నా కార్యక్రమం చేసి అక్కడ అడ్డుకుంటే ఈరోజు అది ఆ పాలమూరు ప్రాజెక్టు తీసుకొని పోయి కరివేన ప్రాజెక్టులో వేయడం జరిగింది. ఇదే మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు. ఇక్కడ ప్రజల పక్షాన పోరాడతారు. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే కొట్లాడి నిరసన చేసే బాధ్యత ప్రతిపక్షాలకు కానీ ఉంది. ఆ విధంగా చేస్తున్నాం. దయచేసి సీఎం గారు ఆలోచన చేయలే. ఎవరో ఉండి ఫోన్లో మాట్లాడితే మేము ఎవరితోనో ఫోన్లో మాట్లాడితే అందరినీ వేస్తామనడం కాదు. ఇంతకుముందు ఆయన కూడా ప్రతిపక్షంలో ఎట్లా పోరాడు, ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము అందరం ప్రజల పక్షాన పోరాడి మీ దృష్టికి తెస్తున్నాం. అక్కడ ఒకసారి మీరు వాస్తవంగా ఆలోచన చేయండి. అక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు ఎందుకు వీరికి 4-5 సార్లు అయితే కూడా ఎందుకు మీకు వ్యతిరేకంగా చేస్తున్నారు మా భూముల కొరకని ఎవరో రెచ్చగొట్టినది కాకుండా మీరు వాస్తవంగా ఆలోచన చేసుకోండి. మీకు కూడా అధిక ఇంటెలిజెన్స్ సమాచారం మీకు ఉంటది. వాళ్ళు భయభ్రాంతులకు గురై అక్కడ ఉన్న ప్రజలందరూ రైతులు
మాకు భూములు పోతాయేమో అని చెప్పి వాళ్ళు బాధలో చేయడం జరిగింది. కానీ ఎక్కడ అధికారుల మీద దాడి చేయడం అనేది ఈ బీఆర్ఎస్ పార్టీకి అటువంటి ఆచారం లేదు. ఆ అధికారుల మీద చేసేది మేము ఖండిస్తున్నాం. మీరు వెంటనే ఆలోచించి వాళ్ళ మీద కేసులు లేకుండా ఇప్పటికైనా రైతులతో కూర్చొని మాట్లాడి వాళ్ళకి ఎట్లా పరిష్కారం చేయాలని మేము ఈ బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ, మీరు అందరూ ఇప్పుడు అక్కడ ఉన్న రైతులను కానీ పట్నం నరేందర్ రెడ్డి గారిని మీరు ఏ కేసులు లేకుండా మీరు ప్రజలతో మాట్లాడి మీరు నరేందర్ రెడ్డిని విడిపించాలి. అక్కడ రైతులను కూడా మీరు ఆలోచన చేసి కేసులు లేకుండా పేద ప్రజలు ఉన్నారు వాళ్లకు మీరు న్యాయం చేయాలి అని సీఎం గారిని మేము ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలు మంచిది కాదని ఒకసారి ఆలోచన చేసి సీఎం గారు ఈ కోడంగల్లో మీకు అందరు కలిసి చేసి మిమ్మల్ని ఇప్పుడు ఒక సీఎంగా ప్రపంచ స్థాయికి గుర్తింపు తెచ్చింది కోడంగల్ తాలూకా. సీఎం అయినందుకు ప్రపంచ స్థాయి రోజు ఉంది. అదేవిధంగా ఈ ప్రజలకు డెవలప్ చేయి ఏమన్నా అటువంటి కార్యక్రమం ఉంటే మీరు ఇంటెలిజెన్స్ ప్రకారంగానే మీరు కూడా చేసి చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఆదుకొని పట్నం నరేంద్ర గారిని వెంబడే కేసులు లేకుండా విడిపియాలని మేము ఈ బీఆర్ఎస్ పార్టీ మండల తరపున డిమాండ్ చేస్తున్నాం.